కరోనా వచ్చిన తర్వాత చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానం అమలు చేశాయి. 90% మంది ఉద్యోగులను ఇంటి నుంచే వర్క్ చేయించుకునే ఐటీ కంపెనీలు. అయితే కరోనా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో కంపెనీలు వర్క్ ఫ్రం హోం కి స్వస్తి పలుకుతున్నాయి. దీంతో టెక్ కంపెనీలపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా ఐరోపాలోని అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థలలో ఒకటైన SAPపై 5,000 మంది ఉద్యోగులు తిరుగుబాటు ప్రకటించారు. ఆఫీస్కు రమ్మని బలవంతం చేస్తే మరో జాబ్ చూసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. తమని కంపెనీ మోసం చేసిందని, ఇంతకాలం వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించిన కంపెనీ అకస్మాత్తుగా ఆఫీసులకు రమ్మంటూ ప్లేటు ఫిరాయించిందని ఉద్యోగులు కంపెనీకి అంతర్గత లేఖ రాశారు. వర్క్ ఫ్రం హోం కొనసాగించొచ్చని చెప్పిన కంపెనీ ఇప్పుడు మళ్లీ ఆఫీసులకు రమ్మనడం సరికాదని ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూరోపియన్ వర్క్ కౌన్సిల్ పేర్కొంది. SAP కంపెనీ జనవరిలో వర్క్ ఫ్రం హోం కు సంబంధించి కొత్త విధానాన్ని ప్రకటించింది. ఏప్రిల్ నుంచి ఉద్యోగులు వారానికి కనీసం 3 రోజులు ఆఫీసుకు రావాలి, లేదా కస్టమర్లతో ఆన్ సైట్ వారానికి 3 రోజుల పాటు పనిచేయాలని చెప్పింది. దీంతో ఉద్యోగులకు కోపం వచ్చింది. మరోవైపు వర్క్ కౌన్సిల్ తీరు, ఉద్యోగుల లేఖను తీవ్రంగా సంస్థ CEO కార్యాలయం ఖండించింది. వర్క్ ఫ్రం హోం విధానంతో సంస్థలో పని సంస్కృతి, టీం వర్క్ దెబ్బతింటాయని తెలిపింది. వర్క్ ఫ్రం హోం, వర్క్ ఫ్రం ఆఫీసు విధానాల మధ్య సమతౌల్యం పాటించడంతోనే ఉద్యోగుల ఉత్పాదకత పెరుగుతుందని SAP పేర్కొంది. మార్కెట్ ప్రమాణాలను అనుసరించి ఫ్లెక్సిబుల్ వర్క్ విధానాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని ఒత్తిడి పెంచేశాయి. కంపెనీల ఆదేశాలను ధిక్కరిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం కూడా ప్రారంభించాయి. వర్క్ ఫ్రం హోం ఉద్యోగుల కెరియర్లో పురోగతి కుంటుపడుతుందని హెచ్చరిస్తున్నాయి.